అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది యుద్ధం వెనకాల ఇజ్రాయిల్ ఉంది. ఇజ్రాయిల్ కోసమే ఈ యుద్ధం జరుగుతా ఉంది. అంటే అందుకే ఇప్పుడు ఇది ఇందులో ఇంకొక పాయింట్ సార్, ట్రంప్ను ఎస్ చంపేస్తారు, ట్రంప్ను చంపడానికి కుట్ర జరిగింది అన్నది కూడా యుద్ధంలోంచి అమెరికా బయటికి వెళ్లకుండా ఉండడానికి నెతన్యాహు ప్లే చేసిన ఒక ప్లే కార్డ్ అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు ఇది? పక్కా దాంట్లో అనుమానమే లేదు. అసలు మా ఏజెన్సీస్ తెలుసుకొచ్చిన అతి రహస్యమైన సమాచారం ఏంటంటే, ఇదిగో ఇప్పుడిప్పుడే ఇరాన్ తయారైపోయింది, అయ్యా ట్రంప్ నిన్ను ఖతం చేయబోతుంది, దీని కొరకు మాస్టర్ ప్లాన్ తయారైపోయింది అని పబ్లిక్ గా కూడా చెప్పేసింది, ఓపెన్ గానే చెప్పింది. దాంతో ట్రంప్ మనవాడికి పేరుకు అమెరికా అధ్యక్షుడే గాని బుద్ధి తక్కువ, ఆవేశం ఎక్కువ ఆయనకు. అవి నన్ను చంపేస్తారా, 1000 మిసైల్స్ తో బుగ్గిపాలు చేస్తాను ఇరాన్ అని స్టేట్మెంట్ ఇచ్చాను. నేను చచ్చాక కూడా ఇరాన్ పైన మారుమవుతుంది, బూడిదైపోతుంది ఇరాన్ అని చెప్పేస్తున్నాడు. కనుక ఇప్పుడు ఆయన ఒక ఎమోషన్ తో ఒక గేమ్ ఆడుకుంటుంది ఎవరు, ఇజ్రాయెల్ అనేది. కనుక వాళ్ళు చెప్పినట్టుగా ఈయన ఒక ఊగిపోతా ఉన్నాడు. కనుక జరిగేది ఇప్పుడు ఏంటి అంటే, దానికి కారణం చూపించాడు. 3 షిప్పులు, కమర్షియల్ షిప్పులను నేను ఇక్కడ వైపు కాల్పుల విరమణ జరుగుతూ ఉంటే షిప్లను కాలుస్తావా. కనుక అమెరికాకు ట్రిగ్గర్ పాయింట్ ఏంది అంటే హర్ముజ్ జలసంధి. హర్ముజ్ జలసంధి మొత్తం 14 పాయింట్స్ ఏవైతే వాళ్ళు కాల్పుల విరమణలో మనము 14 విషయాల పైన వాళ్ళు చర్చలు చేస్తున్నారో 14లో 5వ అంశం ఏదైతుందో అది చాలా కీలకం. 5వ అంశం ఏమని ఉంటుంది అంటే, హర్ముజ్ లో పడవల రవాణా అనేది, షిప్పుల రవాణా అనేది సాఫీగా కొనసాగేటట్టుగా ఇరాన్ చూస్తుంది అని ఒక వాక్యం రాసింది. అంటే అర్థం ఏంటంటే ఇరాన్కే అధికారం ఇస్తూ, కానీ షిప్పులు కంటిన్యూగా వెళ్ళగాలి, అవి ఇంటర్నేషనల్ వాటర్ కనుక ఎటువంటి అడ్డంకి ఉండకూడదు అనేది దాని యొక్క ఉద్దేశం. ఇరాన్ ఏమంటుంది, మా అనుమతి లేకుండా ఏ షిప్ కదలడానికి వీల్లేదు. అంటే ఇరాన్ ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నది అంటే చర్చలు ఏవి జరిగినా సరే హార్ముజ్ జలసంధి పైన మా అధికారం ఉంటుంది అని, మా కంట్రోల్లో ఉంటుంది అనేది అది చెప్తుంది. మీరన్న పాయింట్ ప్రకారం ఈ హర్మోజ్ స్ట్రీట్ ఏదైతే ఉందో ఇది సముద్ర మార్గం, ఇది అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఓషన్, ఇది సముద్ర మార్గం. దీనిపైన ఎవరి పర్మిషన్స్ అవసరం లేదు, ఎవరి నౌకలకైనా భద్రతను కల్పించే బాధ్యత అమెరికాదని చెప్పేసి అమెరికా చేస్తోంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ హర్మోజ్ జలసంధి ఇరాన్తో పాటు ఓమన్ మధ్యలో ఉంది. సో దీంట్లో చూసుకుంటే కనుక అంటే కొంత పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర తీరం అంతా ఇరాన్ ఆక్రమిస్తే కనుక దక్షిణ తీరం మొత్తం కూడా ఓమన్ ఆక్రమించింది. బట్ ఈ 2 అంశాలని ఎట్లా చూడాలి? ఎందుకు ఇరాన్ తమకే కావాలన్నటువంటి పట్టుదలతో ఉంది? ఎందుకు ఇందులో ఓమన్ చర్చ రావట్లేదు? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? అంటే అమెరికా ఏమంటుంది అంటే, అయ్యా మీకు ఈ సముద్రం తీరంలో ఏ దేశం ఉంటుందో ఆ దేశానికి కొన్ని కిలోమీటర్ల వరకు ఆ దేశం యొక్క రైట్ ఉంటుంది. కనుక అది వదిలేస్తే ఒమాన్కు దగ్గరగా ఉండే వాటర్ లో వెళ్ళనివ్వండి, మీరు ఆపకండి, అది నీకు హక్కు కూడా లేదు, అది ఇంటర్నేషనల్ వాటర్ అవుతుంది. ఒకవేళ అబ్జెక్షన్ చేస్తే ఒమాన్ చేయాలి. ఏనప్పుడు అక్కడ వెళ్లే షిప్పుల పైన నీకు ఎటువంటి రైట్ లేదు అనేది అమెరికా యొక్క వాదన. ఇరాన్ ఏమంటుందంటే, ఈ యుద్ధంలో నేర్చుకున్న పెద్ద ఆయుధము ఇరాన్ తెచ్చిపెట్టుకున్నది ఏంటంటే హర్ముజ్ జలసంధి. హర్ముజ్ జలసంధిని నియంత్రించడం వల్ల ప్రపంచం ఊగిపోయింది. 20% ఆయిల్, చమురు రవాణా జరిగేది అక్కడ నుంచి. కనుక ప్రపంచం యొక్క గొంతు లాంటిది హర్ముజ్ జలసంధి, దాన్ని పిసికేస్తుంది. 3 షిప్పులను కొట్టంగానే అమెరికాకు కోపం వచ్చింది. మరి నీకు అధికారం లేదు, దీన్ని నువ్వు ఎట్లా చెలాయిస్తావు అని చెప్పేసి మళ్ళా యుద్ధానికి దిగింది అమెరికా. ఇక్కడే వస్తున్నటువంటి ఇదంతా ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ అంటాం. ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే హర్ముజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అంటాం దీన్ని. దానిపైన ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. అందుకే ఏమంటుంది అంటే, అణు ఆయుధాలు అయినా వదులుకుంటాం. అణు ఆయుధాలు ఎక్కడున్నాయి, తన దగ్గర ఇంకా లేవు, తయారే కానివ్వలేదు. దాడులు ఆల్రెడీ చేసింది, ఇజ్రాయెల్ కూడా దాడులు చేసింది. ఇప్పుడు కొత్త ఆయుధం ఏంటి అంటే, అణ్వాయుధాల కన్నా పెద్ద ఆయుధము హర్ముజ్ జలసంధి. అందుకే ఇప్పుడు కొట్టడం ప్రారంభించింది. మీరు అన్నట్టుగా మన ఇండియన్ సీ ఫేరర్స్ అంటాం, వాళ్ళు యాక్చువల్ గా అంటే ఇంకొక షిప్ లో, సైప్రస్ అనుకుంటాను, ఆ కంట్రీ యొక్క షిప్ లో ప్రయాణం చేస్తున్న భారతీయులు. యాక్చువల్ గా అది భారతీయుల షిప్ కాదు, మన ఇండియన్ షిప్ కాదు.
దానికి ఉన్న జెండా కూడా సైప్రస్ మనది కాదు. అనేక మన వాళ్ళు చాలా దేశాల షిప్లను నడిపించే వాళ్ళు మన వాళ్ళే ఉంటారు. చాలా దేశాల్లో ప్రయాణం చేసే వాళ్ళు కూడా మన వాళ్ళు ఉంటారు. కనుక మనము తొందరపడి ఇండియన్ షిప్ ను కొట్టేశారు ఇరాన్ అని కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి అటు ఇటు. కాదు, అది ఇండియన్ షిప్ ను కొట్టలేదు, కొట్టింది సైప్రస్ షిప్ ను కొట్టింది. అందులో